ఈ నెల 11వ తేదీన కొండమల్లేపల్లిలో ఉన్నటువంటి నాగార్జున గ్రామర్ పబ్లిక్ స్కూల్ ప్రిన్సిపాల్ రూపారెడ్డి దారుణ హత్యకు గురైనటువంటి పరిస్థితి ఉంది. ఆ నేపథ్యంలో కూడా పోలీసులు అన్ని రకాల విధాలు కూడా దర్యాప్తు చేసిన నేపథ్యంలో కూడా దీనికి సంబంధించిన 10వ తరగతికి సంబంధించిన ఆ విద్యార్థులే ఈ హత్య చేశారని కూడా పోలీసులు ఒక నిర్ధారణకు వచ్చినటువంటి పరిస్థితి ఉంది. వారిని అదుపులోకి తీసుకొని దీనికి సంబంధించిన ఆ దర్యాప్తు చేసి కూడా అరెస్ట్ చేసినటువంటి పరిస్థితి ఉంది. దీనికి సంబంధించి ఎవరైతే విద్యార్థి ఉన్నాడో మైనర్ విద్యార్థి ఉన్నాడో విద్యార్థి తండ్రి ప్రస్తుతం మనతో ఉన్నారు. తండ్రితో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. సార్ మొత్తం చెప్పండి, మీ అబ్బాయి హత్య చేశారని కూడా ఆ పోలీసులు అరెస్ట్ చేసిన పరిస్థితి ఉంది. ఏం చెప్తారు సార్? సార్ జరిగింది చెప్తా సార్, అబద్ధం మనకు అవసరం లేదు. బతికిన ఇప్పుడు తెచ్చిపోయినా పర్వాలేదు. నా కొడుకుకు జైన్ చేసిన బడి వెళ్ళగానే జైన్ చేసిన తర్వాత ఒక 10 రోజులలో ఉన్నాడు. 10 రోజుల తర్వాత మేడం నీ కొడుకు దగ్గర ఫోన్ ఉందని చెప్పింది, మాకు పిలిపించింది. పోయినా బళ్ళ మేడం ముందరనే కొట్టినా, మామని కొట్టి బాబు నువ్వు ఫోన్ తీసుకోపో అన్నది. ఫోన్ తీసుకొచ్చినాక ఇక ఈయన ఏమైనా పావులు ఉంటే నేను చూసుకుంటా, మీరు పోరి అని మేము బదులన్నాం మేడకు. సరే నేను చూసుకుంటా అన్నది. చూసుకుంటా అన్నాక ఇంకా వచ్చేసినాక రోజు ఆయనకు మధ్యన ఆడ నుంచి వచ్చిన తర్వాత మధ్యన ఆయనకు ఆరోగ్యం బాగలేదు. సార్ చెప్పిండు నాకు కూడా, ఈయన రోజు పొద్దున సాయంత్రం పోయి అలా వస్తాడు, ఈయన బాగా చూపి అన్నాడు. దవాఖానా తీసుకుపోయినా, దేవకొండ దవాఖానా తీసుకుపోయినా. మా అబ్బాయికి పానం బాగలేదు, ఆయన దవాఖానా తీసుకుపోయి చూపి 4-5 రూపాయలు అయినాయి. ప్రైవేట్ దాంట్లో రాములు నాయక్ హాస్పిటల్ చూపించిన. మా ఆడ నుంచి వచ్చిన, ఆడ నుంచి 5-6 రోజులు ఇంటికాడ నుంచి పోతుండు. రోజు యానికి పోతుండు, యానికి వస్తుండు. ఇంటికాడ వచ్చి చదువుకుంటూ మంచిగానే ఉన్నాడు. వచ్చినాక ఇంకా తర్వాత ఒక రోజు ఏం చేసిన, ఈ మేడం చచ్చిపోయిన రోజు కూడా బడికి పోయిండు. ఆయన బడికి పోయిండు. మేము ఆ రోజు నాటేసినాం. 6 గంటలకు 6:30కు మేము ఇంటికాడ వచ్చినా బడి యాన్ దిగిండు కూడా మాకు తెలుసు. మేము చిలక నుంచి వచ్చే వరకు ఇంటికాడనే ఉన్నాడు. ఇంటికాడ వచ్చినాక ఇంటికాడనే ఉన్నాడు. ఇంకా అంతనే మేడం చచ్చిపోయిందంటే 5 రోజులు బడి ఆప్షన్ ఇచ్చిరు. 5 రోజులు ఇంటికాడనే ఉన్నాడు. ఊరికి పోలే ఇంకా మాతోనే ఉన్నాడు. 5-6 రోజులు మాతోనే ఉన్నాడు. సోమవారం రోజు బడి వెళ్ళింది. యాన్ పోయింది. యాన్ పోతే అరే బడికి పోరా, యాన్ వచ్చింది అలా, రేపు వచ్చి పీసు కట్టేస్తా, ఇవాళ వరకు బోర్ అని చెప్పినాక ఈ తండలా పెళ్లి ఉంది, డీజే గీజే పెట్టిరు. నానా మేము ఇలా పోం, రేపు అయితే వెళ్ళిపోతాం, మేము ఇలా మరి పెళ్లి అవుతుంది, ఇలా చూస్తూ ఉంటామంటే సరే అమ్మ ఒకరోజు ఉండని, ఒక రోజులో ఏం పోతుంది అని సరే అనుకునే వరకు మేము ఎక్కడెక్కడ పనికి వెళ్ళిపోయినాం. పెళ్లికి పోయినారు. ఈయన ఏం చేసిండంటే 6-7 గంటల లోపల అక్కడనే డీజే దగ్గర ఆడుకుంటా ఉన్నాడు. ఆడ నుంచి ఇంటికి వచ్చినాక నువ్వు ఇప్పుడు దాకా ఆడతావేంద్రా, ఏమైనా చదువుకునే పని లేదా, ఇప్పుడు దాకా ఆ డీజే దగ్గర నీకేం పని తెలిసి ఆడాలి రావాలి అని కొట్టిరు. మా వాళ్ళు, నేను లేను, మా ఆడవాళ్ళు కొట్టే వరకు ఈ అలిగి నైట్ 8 గంటలకు మల్లెపల్లికి వెళ్ళిపోయాడు. మల్లెపల్లి ఈయన ఏడా మందు గిట్టుకి తాగి చేస్తాడో, ఈయన పురుగు పూసి నాకు అడవిలో పోతే పురుగు పూసి అయినా కలిసి వస్తాడని ఆ నైట్ మేము భార్య భర్త మల్లెపల్లికి పోయినాం. దేవుళ్ళు ఆడినాం. ఏడ దొరికిన 8 గంటల రాత్రి వచ్చేసినాం. 8 అప్పుడు 10-12 అవుతుంది. వచ్చినాక టండాల దేవుళ్ళ ఎవరైనా ఇంట్లో పండుకునే టండాలు లేడు. మళ్ళీ పొద్దునే 4 గంటలకు లేచి మళ్ళీ పోతే మావాడు ఒకడు ఆ మల్లెపల్లి కనిపించింది అన్నాడు బస్ స్టాండ్లో. ఆయన ఆడుకొని దిగురైతే ఇవాళప్పుడు చూసి మాకు చూసిండు, కనిపించిండు. అరే వంశీ ఆగరా అంటే నువ్వు కొడతావు నేను రానని మాకు చూసి 2 సార్లు పారిపోయే వరకు మధ్యాహ్నం వరకు. అప్పుడు దాకా మాకేం తెలియదు. అప్పుడే ఇంటికాడ పోలీసులు వచ్చినాక మాకు తెలిసింది. ఎప్పుడు వచ్చారు పోలీసులు? మధ్యాహ్నం. మీ ఓడి ఎటు పోయినా అని చెప్పారు. అయితే రాత్రి మేము కొట్టాం, వాళ్ళకి మల్లెపల్లి పోయింది సార్, మల్లెపల్లినే ఉన్నాడు, బస్ స్టాండ్ రాత్రి పండుకున్నంట మాకు తెలిసింది, ఇప్పుడు కూడా మల్లెపల్లి ఉన్నాడు సార్ అని చెప్పినాక సరే మీ ఓడి ఏడపోతే వస్తాడేమో కానీ మీరు మల్లెపల్లి పోలీసులు రా అన్నాడు. పోయినాక ఎస్ఐ సిఐ మాకు అడిగిరు. నువ్వు ఉన్న కాడికి ఇప్పుడు చెప్పిన కాడికి ఆయన కూడా అదే మాట చెప్పినాక ఇక ఆయన వచ్చి 8-9 గంటల దాకా కూర్చున్నాం ఆడ. తర్వాత ఎస్ఐకి ఫోన్ చేస్తే సరే మీరు వెళ్ళిపోయారు అన్నాడు. వచ్చేసినాం. ఆడనోళ్ళు కూడా దేవులాడు కూడా వచ్చినాం, దొరకలే. ఇంటికి వచ్చినాక తర్వాత 10-11 గంటలకు మల్లెపల్లి పోలీసు వాళ్ళు పట్టుకోరని తెలిసింది సార్.
ఇంకా ఆడ నుంచి పట్టుకొని పోయారు. అంటే నీ అబ్బాయి ఎప్పుడన్నా ఈ సిగరెట్ తాగడం ఇట్లా ఏ లేదు సార్, అలవాట్లు ఉన్నాయా? ఏ అలవాట్లేదు సార్. ఇప్పుడు దాకా నేను చెప్తున్నా కదా, ఏ అలవాటు తంస కూడా అలవాట్లేదు సార్ ఆయనకు. ఎట్లా ఉండే నీతో మరి ఎట్లా ఎంత మాట్లాడతాడు? అంటే అంత మంచిగా ఉండే సార్. నేను కాకుండా నా ఇంటికాడ తక్కువ ఉంటాడు ఆయన, మాతో తక్కువ ఉంటాడు. ఇగో ఈ ఇంట్లో 2 పిల్లలు ఉండరు, ఆయన కానీ పెద్దోళ్ళు. మా ఇంటి వెనక ఒకడు ఉంటాడు, ట్యాంకీ ఉందా, ట్యాంకీ దగ్గర ఒక పిల్లాడు. ఈయన కన్నా చాలా పెద్దోళ్ళు వాళ్ళు, కాబట్టి వాళ్ళ సోపతిలో ఉంటాడు ఆయన. వాళ్ళకైనా ఇంకోటి చేసుకో. ఈయన ఎప్పుడో తాగే మొత్తులు తాగిన తండలు కూడా ఎవరికైనా అడుగు, ఈయన తాగుతాడా ఎట్లాడో మనిషి అని చూడు. ఎందుకు మరి పోలీసులు తాగి గంజాయి తాగి అట్లా చేసినా? అన్ని అవ్వదు సార్. మావాడు అలవాటు ఏం అలవాట్లేదు సార్. గోవాకు పోయిండు, గోవాకి ఎప్పుడు పోయిందంటే గోవాకి ఎప్పుడు పోయిందంటే ఎండాకాలం. ఇప్పుడు 3 నెలలు బడి తీయలే. అప్పుడు బడికి తీయకముందే మేము ఊరికి పోయినాం, ఇంటికాడ ఉన్నాడు ఆయన. అయితే మాకు తెలియకుండా పెళ్లిపాల పిల్లలు అంట పోయి తీసుకుపోయారు. ఆ రోజు కూడా మేము రూపాయి ఇయ్యలే ఆయనకు. ఆ దోస్తులే పిలుచుకుపోయారు, వాళ్ళే పెట్టుకొచ్చారు, ఖర్చు వచ్చేసిరు. కానీ గోవా పోలీసులు ఏమంటారు, 10 రోజుల కింద గోవాకు పోయిరు అని అంటారు. కాకో ఇంకోటి చేసుకో. ఆయన 3 నెలల ముందు పోయింది సార్. అప్పుడు మాకు అడగలేదు సార్. వాళ్ళే ఇష్టం వచ్చిన వాళ్ళు 10 రోజుల కింద గోవా పోయి అంటారు. కానీ 3 నెలలు అయింది, గోవాకు పోయి 3 నెలలు అయింది. ఎండాకాలం అప్పుడు బడి తీయలేదు, బడిలో జైన్ కాలే, అంతకు ముందు పోయినాడు ఎండాకాలం. ఆ రూపారెడ్డి మేడం కూడా సంబంధించిన ఏదో బ్యాగ్ లో సెల్ ఫోన్ దొరికిన తర్వాత మందలించింది అని కూడా ఈయన దగ్గర ఫోన్ బాత్రూమ్ ఫోన్ దాచిపెట్టినట మేడం చూసుకుని. మీకు తెలుసా ఆ ఫోన్ ఉందని? మాకు తెలియదు సార్. అయితే మాకు తెలియదు, మేడమే ఫోన్ చేశారే, మేము దగ్గర ఫోన్ ఉంది ఏ ఆగు, ఈయన దగ్గర ఫోన్ ఉంది మీరు రారి అని అన్నది మేడం. మేము భార్య భర్త ఇద్దరం పోయినాక ఆయనకు పిలిచింది రూమ్ లా. మేడం 2 మేడలు ఉన్నారు, ఒక మేడం అయితే చచ్చిపోయింది, ఒక మేడం ఉంది. 2 మేడలు నిలబడ్డారు ఆడ. మేము భార్య భర్త నిలబడ్డాం. ఆ మావనికి పిలిచిన రూమ్ లా, అదే బండిలా పిలిచిన మావని కూడా పిలిచిన నువ్వు ఫోన్ ఏడ తెచ్చినావు, మాకు కూడా తెలియదు ఏడ తెచ్చినావు అని కొట్టినా. బళ్ళనే కొట్టినా, ఆయన రూమ్ లా కొట్టినా, 3-4 దెబ్బలు కొట్టినాక తర్వాత చెప్పాడు సార్ నేను నా దగ్గర ఫోన్ లేదు కానీ నాకు దొరికింది ఫోన్. ఒకసారి పెళ్లికి పోయినా నేను, ఆడ ఫోన్ దొరికింది, అదే ఫోన్ మీరు కొడతారని భయానికి నేను చెప్పలే. ఎప్పుడన్నా చెప్పిండా మేడం రూపారెడ్డి మేడం నన్ను బాగా ఇబ్బంది పెడుతుంది? ఏం చెప్పలేదు సార్. మేడం ఇబ్బంది పెట్టే నాకు కూడా ఏం చెప్పలేదు. నేనే కొట్టినా, మేడం వద్దన్నా కూడా కొట్టినా. ఆయనకు వద్దు కొట్టకు, ఇక అయిపోయింది ఇక ఫోన్ తీసుకోపోయి ఈయన ఏమైనా చేస్తే నేను మార్చుకుంటానని మేడం. నేను మార్చుకుంటా ఇక ఫోన్ నాయకుడు అని చెప్పినా. కానీ ఆ ఫోన్ తీసుకొచ్చిన. ఇప్పుడు నేను నెల ఉతారైంది ఫోన్ గుంజుకొచ్చిన, ఇంట్లో వేసిన సిమ్ తీసిన, ఇంట్లో వేసిన. ఆయన దగ్గర ఇప్పుడు అప్పటి నుంచి ఫోన్ లేదు, ఆయన దగ్గర ఫోన్ లేదు, ఏం లేదు. ఫోన్ ఉంది. నేను పోయినా మేడం ముందర పోయినా ఫోన్ గుంజుకుని వచ్చిన. ఇప్పుడు నిన్న గానీ మొన్న గానీ వెళ్ళావా, మాట్లాడావా? ములాఖత్ ఎవరన్నా? సోమవారం రోజు మేము కొట్టినాం కదా, మల్లెపల్లి అలికి దేంకపోయింది కదా, ఆడ నుంచి నాకు గెలవలేదు సార్, మాట్లాడలేదు సార్. నిన్న పోలీసు వాళ్ళు నల్గొండ హైదరాబాద్ తీసుకుపోయారు కదా, ఆయన అంటే నాకు కూడా తీసుకుపోయారు. పోయినా ఏం అడిగినా ఏడుస్తుండు, నాకేం తెలియదు అంటుండు. ఏడుస్తుండు, నువ్వు నిజంగా చంపినావా, నువ్వు ఈ పని చేసినావా, నీ దగ్గర పైసలు ఉందంటానా అంటే నాకేం తెలియదు నాయన, నువ్వు కింది తలకాయ వేసుకొని ఒక్కటే ఏడుస్తుండు కానీ ఏనే మాట చెప్తలేడు. పొద్దుగూలు నేనున్నా, పొద్దున 8 గంటలకు పోతే సాయంత్రం 8 ఆడ హైదరాబాద్ లో చేంజ్ చేసే వరకు 9-9:30 అయ్యి సార్. అప్పుడు దాకా దాని ఏంటనే ఉన్నా, ఒక్క మాట చెప్తలేడు. పోలీసులు ఏం చెప్పినట్టే మీ కొడుకే చేసినని ఒప్పుండు అని అంటురు పోలీసులు. నాకైతే ఇప్పుడు ఇప్పుడు రోజు సాత్తున్నాం కదా, చిన్నప్పటి నుంచి తెలుసు ఆయన గురించి. కాబట్టి మత్తు పదాలు ఏమైనా చెడు అలవాటు ఎవరితోటి గొడవ అంతకుముందు ఆడైనా పడితే గొడవకు కొట్లాటకు పోతే మనకు తెలుస్తుంది. ఇప్పుడు దాకా ఈ టండ ఉంది కదా, ఎవరితో గొడవ పడే ఒక మాట ఎవరైనా ఉంటే అడుగు సార్. మరి ఏం గొడవ లేవు, ఏం లేవు, ఎందుకు మరి కొడుకును ఇట్లా చేర్చారనుకుంటున్నావు? నాకైతే డౌట్ సార్, ఈ భగవంతు భూ తెలియదు తప్ప ఇక మాకైతే ఏం తెలుసలేదు సార్. ఇప్పుడు నేను కూడా మత్తు సారా మా ఇంట్లో దాగను, ఎప్పుడో నెలకు ఒకసారి తాగుతా, నేను ఎప్పుడు తాగను. ఇవాళ 4 రోజుల నుంచి మైండ్ మొత్తం పని చేయక రోజు అరక బాటిల్ పూట తాగుతా, నిద్ర వస్తుంది సార్.
రోజు 4 రోజుల నుంచి ఇప్పుడు మొత్తానికి నీ కొడుకు నా కొడుకు మత్తు అలవాటు ఏ చెడు అలవాటు లేదు సార్. చంపినా చచ్చిపోతా కానీ చెడు అలవాటు అయితే లేదు సార్ నా కొడుకు. కాకుంటే మల్లెపల్ల ఈ టండల చుట్టుపక్కల టండల ఎవరికైనా అడుగు, ఈ పిల్లగాడు తాగేటోడా, ఎవరితో గొడవ పడేటోడా అని మీరైనా ఇంకోటి చేసుకోండి సార్. ఈ నేయం ఇది లెక్క నా తెలిసిన కాడికి. గోవాకి ఎప్పుడో 3 నెలల కింద పోతే 10 రోజుల కింద పోయిరంటూ సార్. ఇక ఏం చెప్పాలి నేను? కాకుండా వాళ్ళకు కూడా ఇంకోటి చేసుకోమను, వాళ్ళకు కూడా ఇంకోటి చేసుకోమను. ఈ గోవాకి ఎప్పుడు పోయిండు, ఈ ఫోన్ గుంజుకొచ్చింది నెల 15 రోజులు దగ్గర 2 నెలలు అయితే ఆ బళ్ళ పోయి 10 రోజుల తర్వాతనే ఫోన్ దొరికేసింది. అప్పటి నుంచి ఆయన దగ్గర ఫోన్ లేదు. గోవాకు పోయింది 3 నెలలు, 10 రోజుల కింద దొరికింది ఫోను, 10 రోజుల కింద గోవాకు పోయిండు. అంటే ఇక ఏం చెప్పాలి సార్? నేను ఏం చెప్పేటట్టు ఉంది? ఈ మైండ్ మొత్తం ఎవరు మాట్లాడలేక తల లేవు ఊప లేక ఏదో మందు తాగైనా చచ్చిపోదా అనిపిస్తారు. అంత 4 రోజుల నుంచి 3-4 రోజులు అన్నం లేకు, ఈ సున్నం లేదు, ఏ పశువులు ఇవాళ 4 రోజుల నుంచి 8 పశువులు చిన్న పెద్దనా పశువులు గుంజా కట్టుకొని ఉంటున్నా. పని ఎక్కడ తెలియకుండా 4 రోజులు పశువులు 8 పశువులు ఉన్నాయి గుంజా కట్టుకొని ఉంటున్నాయి. అంటే గ్రామాల్లో చుట్టుపక్కల వాళ్ళు కూడా మీతోటి ఏం చెప్తున్నారు, ఏమంటున్నారు? ఇక ఫోన్లో చూసి వాళ్ళు అంటారు. మేము కూడా మాకు కూడా ఉంది కదా, మేము కూడా చూస్తున్నాం. ఈయన వంశీ చంపీడు అంటారు, మేము కూడా చూస్తున్నాం. అందరి లెక్క మేము కూడా చూస్తున్నాం. ఏం నమ్మాలనో ఎవరికి నమ్మవద్దో నాకే అర్థమవుతుంది సార్. ఈ పరిస్థితిలో ఉన్నాం సార్ మేము. రైట్. తండ్రి మాత్రము ఎవరైతే కొడుకున్నాడో కొడుకు ఎట్టి పరిస్థితుల్లో కూడా ఇలాంటి తప్పు చేయడని అనుకుంటాను చెప్పండి. దీనికి సంబంధించిన తల్లి కూడా కన్నీరు మున్నీరా వినిపిస్తున్న పరిస్థితి కనపడుతుంది. ఏంటమ్మా, ఏంటి నీ కొడుకు విషయంలో ఈ కేసులు ఏంటి? ఏం చెప్పాడు నీతోటి? ఏమైనా మాట్లాడు? ఏం చెప్పాడమ్మా? ఏమని చెప్పేదని? ఏం చెప్పలేదు ఆయన. మా వచ్చి ఏమైనా ఏం కావాలన్నా కూడా చెప్తలేడు ఆయన. పోలీసులు ఎప్పుడు వచ్చారు మీ ఇంటికి? ఏం అడిగారు? నేను ఉన్నావు అప్పుడు పోలీసులు? మా చెల్లె ఉంది, మేమిద్దరం భార్యలం. ఏమన్నారు? అయితే మేము వాళ్ళకి దేవుడు ఆడదానికి మల్లెపల్లి తీసుకుపోయినాం. అయితే మల్లెపల్లి పోతే ఇంకా వాళ్ళు వచ్చిరంట, ఫోన్ తీసుకొచ్చిర్రు. ఫోన్ తీసుకొచ్చి మీ పిల్లగానికి ఫోన్ తీసుకొచ్చినాం, మీరు రావాలని అన్నారు ఆడ. అయితే మేము పోయినాం. మేము పోతే సారీగా ఇట మాకు కనిపిస్తుండు, వెళ్ళిపోతుండు మల్లెపల్లి, మాకు దొరకతలేడు. మీరు రాత్రి ఒక 2 దెబ్బలు కొట్టినాం, ఆయనకు ఊరికి పోయాడు అని అన్నాం. అయితే అంతే అని ఆయన తీసుకుంటూ ఇంకా మేము వెళ్ళి వచ్చినాం. ఇంకా మేడం నన్ను అన్నది, మేడం స్కూల్ ఏమని చెప్పాడు? ఏమని చెప్తున్నారు? ఇబ్బంది అవుతుంది అని ఏం చెప్పలేదు. మేడం అయితే ఒక్క మాట కూడా చెప్పలేదు. మేడంకి చెప్తే మనం మాకు ఆ పిల్లగాడు కూడా దొరకరు కానీ ఏం చెప్పలేండి. మేము మీ కొడుకు మేమే మంచిగా చేసుకుంటాం, మీరు ఏం బాధపడకని. మేము బాధపడితే ఇంకా ఆమె బాధపడి మీరు ఏం చెప్పకని అంటారు ఆయన. నేను చూసుకుంటా అని అంటది ఆ మేడం మీద. ఊకిన ఎందుకు మేము చేసుకుంటామయ్యా. ఎప్పటి నుంచి ఈ స్కూల్లో చదువుతున్నామ్మా? నాకు స్కూల్ ఎన్ని సంవత్సరాలు? 4 సంవత్సరాల నుంచి పోతుంది అయ్యా. 4 సంవత్సరాల నుంచి అంటే పట్టణవతులు అంట. ఇప్పుడు మొత్తానికి పోలీసులు మీ కొడుకుని హత్య చేసినని చెప్తున్నారు, మీరు నమ్ముతున్నారా? మీ కొడుకు మాకు నమ్మే బుద్ధి అయితే లేదు. ఆయన ఎటు చేసుకుంటూ ఉంటే మేము నమ్ముతాం, మేము ఎటా నమ్ముతాం అయ్యా. ఎప్పుడైనా ఏమన్నా అంటే పోలీసు వాళ్ళు మందు, అది సిగరెట్, అది గంజాయి అంటున్నారా? మేము మా అమ్మ మీద పట్టుకున్నాం. వాసన అయినా వస్తుంది కదా తాగేటోడికి. ఏమని వాడలేదు ఆయనకు, ఏం తప్పు బుద్ధే లేదు ఆయనకు. బడిలా కూడా ఒక రోజు కూడా పోకుండా ఉండలేడు. ఆయన మాత్రం ఒక సోమవారం నాడు ఉండిపోతే పెళ్ళని మేము ఉంచినాం. అదే తప్పు మాది. అది ఉంచితే ఆయన చీకటి పడినప్పుడు వస్తే ఈ పశువులు ఏం బాధ పెడుతుంటే నువ్వు ఇప్పుడు పోయినావురా, ఎందుకు పోయినావు అని మేము ఆడలో కొట్టినాం. వాళ్ళు ఆయన కూడా లేడు. బాధ పెట్టి అది నేడితే నాకు కాలు తోకుతాయి. ఇంకా దానికి అన్ని తిట్టినాం ఆయన, కానీ ఆయన కూడా తిట్టేదే లేదు. మేము ఆయన ఏం బాధ పెట్టాడు, బడికి పోం కూడా అని కానీ అనలేదు. ఇప్పుడు ఒక టీచర్ అయితే పోయింది, కానీ టీచర్ ఉంది కదా, వచ్చిందా రోజు వస్తుండా పోతుండా ఇంకా ఉండిపోయినా అని చెప్పని ఆయనకేం కూడా జారింది.
జారితే బాధపడుతున్నట్ట. అయితే టీచరే అన్నది 2-3 రోజులు ఇంటికాడ గోలి గిట్ట మేము దేవుడిలా పోయి చూపించుకొచ్చినాం. 4 ఏళ్ళు అయినాయి. అయితే మీరు ఇలా గోలి దాగడం ఇలా దాగడో మీరు ఇంటికాడ తీసుకోపోయి అని ఆ మేడం చచ్చిపోయిన మేడమే చెప్పిందంట. అయితే తీసుకొచ్చినాము. అయితే పోయి అలా తోలుతున్నాం. ఆయనకు ఇలా తోలితే ఆ సువారం నాడు ఒక్క రోజే ఉండిపోయాడు. మొత్తానికైతే నీ కొడుకు మీద కేసు నమ్మట్లేదు, నువ్వైతే నమ్మట్లేదు. ఏం నమ్ముతలేమయ్యా, ఏం చేయాలి? ఆయన అటలు లేదని ఇప్పుడు గిత్త అంత రక్తం వెళ్తానే మన కళ్ళు తిరుగుతుంది. అంత మంచి చంపుతాడని తెలుసా? అయితే దెబ్బలకు చెవికి కొడితే చేసిండేమో ఆయన. మేమేం చేయాలని అదే వాడు మందు తాగినమ్మా మేము చచ్చిపోలే ఉంది ఇప్పుడు. అనుకోరాకు మేము చచ్చిపోయాం, బాధ ఉంది ఇప్పుడు. గింత పిల్లగాడు గింత పని చేసినని మేము చేస్తాం ఇప్పుడు. అయితే ఏం చేయాలని తోసాక మేము చచ్చిపోయేది ఉంది ఇప్పుడు. మేము ఎటైనా చచ్చిపోతాం ఇప్పుడు. మేము అవుతాం చెప్తే పోయి ఆయనకి టీచర్కి పోయి చెప్పు, ఒక్క రోజైనా ఈయన వచ్చిండా ఇంటికాడనే ఉంటుంది రోజని. ఎప్పుడు 4 నెలల ముందు పోయిండు. అది ఇది కూడా ఉండొచ్చు, వాళ్ళు ఆడింది పాడింది ఉండొచ్చు. ఫోన్లా ఉంటుంది కదా వాళ్ళు పోయిన దానికి. ఇప్పుడు పోయారు గోవా అని అంటారంట. ఆ పోలీసులకి ఏమని నమ్మాలి మనం? అట్లా అని చెప్తారు. మొత్తం కూడా ఎవరైతే విద్యార్థి తల్లి కన్నీరు మున్నీరుగా విలిపిస్తున్నాడు. ఏంటి ఎట్లా ఉండే నీతోటి? మంచిగా ఉంటుంది, మంచిగా ఉంటుంది. ఇప్పుడు మధ్యలో 2 నెలలకు 3 నెలలకు వస్తే మంచిగా పడిపోతుందని చెప్తారు. ఇట్లా ఇక గుర్తు అయితే ఏదో కబుర్లు తీసుకొని వచ్చినాం. అంటే ఎప్పుడన్నా ఇట్లా ఉండేనా అలవాట్లు ఉన్నాయి? అట్లాంటి ఎప్పుడైతే మాకు తెలియదు సార్. అప్పుడు దొంగ పని చేసేది ఇలాంటి చేసేది అయితే మరి తండాలు వాళ్ళు మీ బాగుంటుంది కడితే మనకి ఎవరు చెప్తాం లేదు. నీతో మాట్లాడదా? ఎప్పుడన్నా మాట్లాడదు నీతో? మాట్లాడి మంచిగా మాట్లాడి మంచి బడికి పోవాలని చెప్పి బడికి పోతాడు. కానీ ఇట్లాంటి గోవాలు పోయినా అది మనకు తెలియదు, మనకు చెప్పలేదు అవకాశం చెప్పాలి. పోయి ఇప్పుడు చెప్తే ఎప్పుడు పోయి ఇప్పుడు తెలిసింది మరి ఎప్పుడు తెలిసింది? ఇప్పుడు నిన్న మనకి గిట్ట శిల్లలు వేస్తారు కదా, నేను ఖబర్ తీసుకొని వచ్చింది అట్లా. రైట్. మొత్తం కూడా దీనికి సంబంధించిన ఎవరైతే విద్యార్థి నిందితుడు ఉన్నాడో నిందితుడు తండ్రి మాత్రం ఒకటే చెప్తున్న పరిస్థితి, నా కొడుకు ఎట్టి హత్య చేశాడు అంటే మాత్రం ఎట్టి పరిస్థితుల్లో నేను నమ్మడం లేదని కూడా చెప్తున్నారు. నా కొడుకు గుంటూరు ఏదైతే గోవా పోయాడని చెప్తారో గోవా మాత్రం 3 నెలల క్రితం ఎన్నికల్లో పోయారు. కొన్ని పోలీసులు మాత్రం 10 రోజుల క్రితమే ఆ గోవాకు పోయారని కూడా చెప్తారు. ఏదైనాకి ముమ్మాటికి నా కొడుకు మాత్రం ఎలాంటి చెడు అలవాటు లేవు అని కూడా ఆ తండ్రి తల్లిదండ్రులు కూడా చెప్తూ కన్నీరు మీద పెట్టుకుంటున్న పరిస్థితి కనుక మొత్తం కూడా దీనిపై కూడా విచారణ జరపాలని కూడా పూర్తిగా న్యాయం చేయాలని కూడా వారు ప్రధానంగా డిమాండ్ చేస్తున్న పరిస్థితి కనుక. వీడియో జర్నలిస్ట్ కృష్ణతో అచ్యుత్, RTV, నల్గొండ.